విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో స్ఫూర్తిని నింపడంలో మా ఉపాధ్యాయులు ముందుంటున్నారని తెలిపారు రెజోనెన్స్ స్కూల్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని రెజోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటులు తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్లో 20 ఏళ్లుగా ప్రముఖంగా ఉన్నామన్నారు పూర్ణచంద్రరావు. జీవితాంతం సుఖపడతాం. ఇప్పుడు సుఖపడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. అలాగా ఒకటే ఏంటంటే ఇది స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. ఇంకా తల్లిదండ్రుల గురించి చెప్పాలి. ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని మార్పులు చేసి తయారు చేసే మిషన్లుగా భావిస్తున్నారు. చదువు 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 పొద్దు నుంచి చదువు రాగానే ట్యూషన్. ఇంకా వాడికి ఆటప్పుడు పాటప్పుడు వాడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడు భార్యని అంటే ఇంత చేసి వీడు చదివి ఏం చేస్తున్నాడు. జాగ్రత్తగా తల్లిదండ్రులకు మాత్రం చెప్తున్నా, అమ్మ వీడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ అయ్యాడు, ఐటీఐ పాస్ అయ్యాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటమ్మా వీడు నెలకు కాసిన జాలంలో పంపిస్తాడు, వాడు రాడు. ఒక హ్యూమన్ రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అక్కడ. 24 అవర్స్ వాడిని టార్చర్ పెట్టి చదివించి మార్కులు 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 ఆ మార్కులన్నీ పోగేసుకుని ఫైనల్గా వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇంకా రాడు. ఎందుకంటే అక్కడ డాలర్లో అక్కడ వాడి బాధలు వాడివి, అవి మనకు తెలియవు. అని చేత తల్లిదండ్రులు అమ్మ చదవాలి, చదివించి నుంచి స్కూల్స్ ఉండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, వాళ్ళు చదవాలి, వాళ్ళందరూ వాళ్ళు చదవాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్. సో ఈరోజు మా రెసిడెన్స్ గురుకుల్ క్యాంపస్లో రెసిడెన్స్ స్కూల్ యొక్క యాన్యువల్ డే జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి మా స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనం ఫిబ్రవరి మంత్లో రెజో తర్పణ అనే పేరుతో రెసిడెన్స్ యాన్యువల్ డే చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనం స్టూడెంట్స్కి ఈ సంవత్సరం మొత్తం మీద జరిగినటువంటి వేరియస్ అకాడమిక్ అచీవ్మెంట్స్ కానివ్వండి, స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ కానివ్వండి, అండ్ కో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో జరిగినటువంటి టోటల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేజ్ మీద వాళ్ళని రికగ్నైజ్ చేయడం, దాంతోపాటు దానిలో భాగంగా ఇక్కడ ఈ లాస్ట్ 1 month నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి క్లాసుల వారి వాళ్ళు 100% ప్రిపేర్ అవ్వడం, దాని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ జరగడం కూడా ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు ప్రేరణగా నిలవాలి అని, అదేవిధంగా పేరెంట్స్కి మాకు పిల్లలకి అందరికీ దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో మంచి వక్తవ్య రైటర్ అయినటువంటి తనికెళ్ల భరణి గారిని కూడా ఈరోజు గెస్ట్గా పిలవడం, ఎంబీఓ గారిని గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలతో అందరితో మాట్లాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఇది 2వ సంవత్సరం మనం మా రెసిడెన్స్ గురుకుల్ క్యాంపస్ యాన్యువల్ డే చేయడం అనేది. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అండ్ స్టూడెంట్స్